నమస్తే. విధును స్వాగతం. లక్ష్యం సమాజయుతం. మరి పెద్దలు ఉత్తమ పార్లమెంటేరియన్ మరియు అలాగే కేంద్ర మంత్రిగా చేసినటువంటి వ్యక్తులు యూపీఏ 1లో యూపీఏ 2లో కూడా మరి గత నెల రోజుల క్రితం మరి స్వర్గస్థులైనారు. వారి యొక్క పుట్టిన ఊరైనటువంటి మాడుగుల మండలం కల్లకుర్తి తాలూకా రంగారెడ్డి జిల్లాలో మరి సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది రేవంత్ రెడ్డి గారు, మరి ఆచార్య గారు, కల్లకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి గారు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ఎక్స్క్లూజివ్ మనం ఇతర న్యూస్లో చూడవచ్చు. మాడుగుల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడారు. ఆ స్కాలర్షిప్ పోయినప్పుడు 20 మందికి ఒకేసారి లెటర్ రావడం జరిగింది. 20 మందికి ఒకేసారి వాళ్ళ స్కాలర్షిప్ రావడం జరిగింది. 85 ఆ రోజు వెళ్ళి ఇప్పటి వరకు 33 సంవత్సరాలు నేను విధేయతగా ఉంటానని కూడా తెలియజేసుకున్నాను. ఈ యొక్క జయపాల్ రెడ్డి గారు ఈ యొక్క నేను 33 సంవత్సరాల్లో మా గ్రామానికి ఒక మండలానికి ఎంతో సేవ చేసినటువంటి కూడా జయపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ కొండపల్లి నుండి మానవాళ్ళకు 2 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఆరపల్లి నుండి నర్సంపల్లి కూపతండ అందులో అందపట్ట వరకు కూడా 6,50,00,000 రూపాయలు వీటి రోజుకు మంజూరు చేసినటువంటి గొప్ప వ్యక్తులు కూడా మరి మనం చేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ అన్నదమ్ములు 4 ఎకరాల భూమి నుంచి ఒక జూనియర్ కాలేజీ కట్టించి ఒక గొప్ప వ్యక్తిగా, అదేవిధంగా హై స్కూల్లో కానివ్వండి, ప్రైమరీ స్కూల్లో కానివ్వండి 1,00,000 రూపాయలు కేటాయించి ఒక గ్రామానికి సీసీలు పెట్టించినటువంటి గొప్ప వ్యక్తిగా ఈ యొక్క మండలానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను. ఆయన దేశ రాజకీయాలు సాధించినటువంటి ఒక గొప్ప మేధావిని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను 4 సార్లు కూడా మా యొక్క మిస్సెస్ ఒకసారి సర్పంచ్ అయ్యాను, నేను 2 సార్లు సర్పంచ్ అయ్యాను, ఇంకొకసారి ఎస్సీగా గ్రామ సర్పంచ్గా నరసింహ గారిని కూడా అనుభవం. ఇప్పటికి 4 సంవత్సరాలు 23 సంవత్సరాల క్రితం నేను మా గ్రామానికి ఒక సర్పంచ్ కొనసాగుతూ వస్తున్నాను. అదేవిధంగా నేను పోయినసారి సర్పంచ్ ఎన్నికైనంటేనే నేను మా యొక్క మిత్రులు జడ్పీటీసీ ఆనంద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఢిల్లీ పోయిన తర్వాత మాకు 2 నెలలనే మాకు సాగర్ నుండి సుఖపడి వరకు 1,20,00,000 రూపాయలు మంజూరు చేసి బీటీ రోడ్డు మంజూరు చేయించిన ఒక గొప్ప వ్యక్తిగా మా గ్రామానికి సీసీ రోడ్డు కానండి, స్కూల్స్ కానండి, మా యొక్క గ్రామానికి నేను 33 సంవత్సరాలుగా ఒక 50 ఉద్యోగాలు ఇచ్చిన ఈ యొక్క జయపాల్ రెడ్డి గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ మున్సిపాలిటీలో కానివ్వండి, అక్కడ జాబ్ చేసిన 12 మంది ఉద్యోగస్తులను కూడా శ్రీ యొక్క గౌరవ సుమని జయపాల్ రెడ్డి గారు ఇప్పించారు. ఎంతో మంది కండక్టర్లు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్నో కార్యక్రమాల ఇప్పించారు. గొప్ప వ్యక్తిగా నేను ఇప్పటికీ మర్చిపోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గొప్ప నాయకులు వచ్చారు, వాళ్ళు పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. మన మండలం సంబంధించిన విషయాలు మనం చెప్పడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మండల విషయాలు చెప్తామని తెలియజేస్తున్నాను. 33 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో నేను జనతా పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఎప్పుడు కూడా పార్టీ మారలేదు, ఎప్పుడు కూడా ఒక విధేయతగా పనిచేశానని కూడా తెలియజేసుకుంటూ యొక్క గొప్ప వ్యక్తికి నేను సుశీగా ఉండడం వల్ల నా యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేసి ముగిస్తున్నాను. మన మహారాష్ట్రంలో జన్మించి తాను 18 ఉండగానే అంగవైకల్యం వచ్చిన అంగవైకల్యాన్ని లెక్క లేకుండా 7వ తరగతిలో ఆశ్రమించని అవన్నీ చదివి మొత్తం మన రాష్ట్రానికి మహానుభావుడు అయినా తాను ఎంతో కష్టపడి చదివి
గారు గంటసేపు నువ్వు తిని ఆయననే ప్రమాదమని ఈ పేద ప్రజలకు మామూలు వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన మన ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో సేవ చేసి తాను 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు ఎంపీగా 2 మార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉండి లేకుండా మచ్చలేని నాయకుడిగా ఈ రోజు చరిత్ర నిలిచిపోయినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి అంటే ఒక జైపాల్ రెడ్డి గారు. తాను ఈ రోజు ఆలోచించినటువంటి వ్యక్తి మన జైపాల్ రెడ్డి గారు. తాను అసెంబ్లీలో మాట్లాడుతుంటే కుటుంబంలో వచ్చినప్పుడు మూడాంతలు ఉన్నప్పుడే పెద్దలు జైపాల్ రెడ్డి గారు తాను చేసేది. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు ప్రపంచం అంతా ఉన్న 1982 సంవత్సరంలో మన కళ్ళమూర్తి వెళ్ళి జైపాల్ వెళ్ళి గెలవడం జరిగింది. నేను ఒక ఎన్టీ రామారావు గారు మీరు నా మంత్రివర్గంలో చేరని ఎన్టీ గారంటే తాను సునాయాసంగా నా వద్దు నేను విమర్శన తీసుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ రోజు ఈ గవర్నమెంట్ ఏదైతే నీ బాధపడాలేమో నువ్వు చెప్పు తినాలి నా భవిష్యత్తు లేదని ఆ రోజు పరిగణించుకోవడం జరిగింది. ఏ కుంభకోణాలైనా ఏదైనా భోపాలు పేదరాశు లాంటి పెద్ద కుంభాలను బయటపెట్టి ప్రపంచాన్ని దాదాపుగా 170 గుర్తింపు దగ్గర దేశాలు 70 దేశాలలో ఈరోజు జైపాల్ జరుగుతుంది. కాబట్టి ఆయన అంగవైకల్యం ఉన్న దానిలో ఆలోచన చేసుకుని నిరంతరం పట్టణ చేసి ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఎంతో సేవ జరిగింది. అదేవిధంగా తాను 100 రోజుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏ ఏ విషయంలో కానీ మాటల గ్రామ స్థాయి నుంచి మన ఢిల్లీ వరకు వాళ్ళ యొక్క సేవలు మన మాటలకు ఉన్నటువంటి పేరును జైపాల్ రెడ్డి గారు కానీ ప్రపంచ స్థాయిగా ఉన్నందుకు మనం చాలా గర్వదించాల్సిన విషయం. అదేవిధంగా మీ వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జైపాల్ రెడ్డి గారు అంటే ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన వ్యక్తి కూడా కాదు, ఒక సంస్థ కూడా ఎన్సైక్లోపీడియా అంటారు ఇంగ్లీష్గా. అంటే అనంతం అన్నట్టు ఏ విషయంలో కానీ ఏ దానికి ఏ సబ్జెక్ట్లో కానీ ఏది ఇచ్చినా ఆయనకు తెలియని విషయం లేదు, తెలియని విధానం లేదు. ఏదైనా సక్సెస్ఫుల్గా నడిపే వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. కానీ అంత మహోన్నత వ్యక్తి అయి ఏదో మారుమూల మాటల గ్రామంలో మన ప్రాంతంలో జన్మించి ఈరోజు జైపాల్ రెడ్డి గారి ఇట్లా మారుమూల దుర్గారెడ్డి గారికి జన్మించకపోతే ఈ మారుమూల గుర్తుపట్టడం లేరు. ఈ మన ప్రాంతం ప్రజలను మన ప్రాంత ఉనికే ఎవరికి తెలియకుంటుండేది. ఇవాళ జైపాల్ రెడ్డి గారు మన ప్రాంతంలో జన్మించింది కాబట్టి మన ప్రాంత ప్రజలకు అదొక స్ఫూర్తి, అదొక ధైర్యము, అదొక మనకు ఇన్స్పిరేషన్. దానివల్ల మేము జైపాల్ రెడ్డి గారి ప్రాంత వాసులమని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా మన పనులు నా కార్యక్రమాలు అన్ని నిర్విఘ్నంగా చేసుకొని వచ్చేవాళ్ళం అని పేరు చెప్పి అటువంటి వ్యక్తి ఇంకా ఇప్పుడు అతనంత వ్యక్తి అంత వ్యక్తిత్వం గల వ్యక్తి మన ప్రాంతంలో ఉన్నందుకు మనం గర్విస్తున్నాం. కానీ ఆకస్మికంగా ఆయన ఇంత తొందరగా మన మధ్య నుంచి అంతాంతరం అంటే అకాల మరణం చెందడానికి అనుకోలేదు. అది కూడా 2 రోజులు 3 రోజులలోనే హాస్పిటల్లో చేంజ్ అయినారు. చనిపోయిన జైపాల్ రెడ్డి అని తెలవారుగా వార్త వచ్చింది. దానివల్ల మేమందరం సరే రాజకీయాలు వేరు, మనిషి వ్యక్తిత్వం వేరు, వికాసం వేరు. అయితే దానితో వెళ్ళిపోయి ఉండదు. పత్రికా ప్రతినిధులు, వారి అభిమానులు, వివిధ గ్రామాలను నిర్వహించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మాడుల గ్రామంలో నిజంగా ఇలాంటి సభ పెట్టుకుంటామని ఏనాడు కూడా ఇంత తొందరగా ఈ విధంగా ఉండాలని ఊహించినటువంటి సందర్భం నిజంగా భగవంతుడు విని ఆయన
మరి ఇంకా తొందరగా ఇంకా ఈ ప్రాంతానికి కొంత సేవ చేసేవాళ్ళు ఇంకా కొన్ని ఆయన చూసేవాళ్ళు విధంగా ఈ ప్రాంతానికి పేరు వచ్చిందంటేనే జైపాలరెడ్డితోనే మానవ మండలానికి ఒక గుర్తింపు వచ్చిందని ఈ విధంగా చెప్తా ఉన్నాం. ఎక్కడ ఏ గ్రామంలో పోయినా ఏ పల్లెల్లో పోయినా ఏ పట్టణాల్లో పోయినా ఎక్కడైనా ఎవరైనా తెలుగు వారు కనపడితే వాళ్ళు కదిలిస్తే ఏమైనా అంటే వారి మానవుల జైపాలరెడ్డి మానవ మానవని మరి పేరు చెప్పి చెప్పేవాళ్ళు. విధంగా చూస్తే బాగా అనిపించేది. ఇంత గండాంతరంగా మన సార్ పేరు మన గ్రామంలో పుట్టిన వ్యక్తి పేరు వ్యాపించడం నిజంగా గొప్పదనం. నిజంగా ఒక మాట చెప్తా ఉన్నా, ఇవాళ వారి పేరు మీద ఈ మాడుల గ్రామంలో ఒక మంచి స్మృతి ఏర్పాటు చేసి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ఎవరు లేని వాళ్ళని వింగరించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మాడుల మరి జిల్లా పేరు తక్కువే కానీ కనీసం మాడుల మండలం కన్నా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు వారు కూర్చున్నందున తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద పేరు ఎత్తాడు మహానుభావుడు. ఆ మహానుభావుడికి మా చేతి చూపులు చెప్పాలని మానవ మండలంగా ఒక పేరు ప్రభుత్వ పనులు ప్రకటించాలని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని గుర్తింపు ఎత్తాడండి ఏ గ్రామంలో పుట్టినా నేను ఏమన్నా అంటే నాకు మానవ అని చెప్పేది, జైపాలరెడ్డి మానవ అని చెప్పేది, మానవ లేదా అని ఎవరంటే నా పక్కన రావడంలో నర్సాపేలో నర్సంపేట అని చెప్పి జైపాలరెడ్డి సంబోధించే వాళ్ళు వాళ్ళను ఐడెంటిఫై చేయాలంటే మానవ గ్రామాన్ని ఐడెంటిఫై చేయాలంటే మానవ మండలాన్ని ఐడెంటిఫై చేయాలంటే వారు సాధ్యం చెప్పుకున్నటువంటి సందర్భాలు కోరుకున్నారు. కనుక ఇంకొకటి కూడా మనం చేస్తా ఉన్నాను. ఎక్కడన్నా వారి కుటుంబ సభ్యులు కూడా విన్నవించుకుంటున్నాను. వారు స్ఫూర్తి ఏర్పాటు చేసి మాటల్లో ఎప్పటికీ ఉండే విధంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి వారి పేరు మీద ఎప్పటికీ మానవ మండలంలో ఈ జైపాలరెడ్డి మానవ మండలంలో ఉండేలా ఒక స్ఫూర్తి ఏర్పాటు చేయాలి. అవసరమైతే దాతల సహాయం తీసుకునేలా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి అవకాశం ఏర్పాటు అయితే కూడా వారిని కూడా మేము సహకరించి వారిని కూడా ముందుకు వచ్చి మేము సహకరించాలని ఈ సందర్భంగా మనం చేస్తూ సభ అధ్యక్షులుగా అనుభవిస్తా ఉన్నాం. కోరుకుని ఊహించుకుంటా ఉన్నాం. కానీ పెద్ద ఎక్కడ పోయినా కానీ ఏ రాష్ట్రం పోయినా ఏ దేశం పోయినా మన సభకి ఆంధ్ర పోయినా కానీ ఎక్కడ ఎక్కడ ఏం సంగతి అంటే మేము జైపాలరెడ్డి ఊరు మరి మా జైపాలరెడ్డి అంటే కొత్త చెప్పుకొని పోయినాము. ఈ యొక్క ఇదో దాకా మిత్రుడు జంగయ్య గారు సర్పంచ్ జంగయ్య గారు అన్నట్టు తెలంగాణ ఉద్యమకారులు చేసిన ఒక ఎత్తు అయితే మన యొక్క పెద్దలు జైపాలరెడ్డి గారు తెలంగాణ రానికి ఆనాడు బీజేపీ పార్టీ సభ్యులందరినీ ఒప్పించి తెలంగాణను తెప్పించినట్ల పెద్ద పాత్ర వహించింది. చిన్నపిల్లగాని కలిగిన పెద్దల వరకు అందరికీ తెలుసు. కనుక ఈనాడు తన ఇంత తొందరగా ఈ కార్యక్రమానికి మనం అందరం వచ్చి ఈ సంతాప సభకు ఈ రాజుగా మాట్లాడుకుంటామని ఏనాడు ఊహించలేదు. కనుక చాలా బాధాకరం ఉంది. చాలా పెద్దలందరూ మాట్లాడేది ఉంది. కనుక నేను నా చిన్న ఉపన్యాసాలు ముగించుకుంటూ అందరికీ తన వచ్చి నమస్కారాలు చేసుకుంటూ నా చిన్న తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు నాకు రోడ్డు జైపాలరెడ్డికి వేసే అవకాశం రాలేదు, ఎప్పుడు వేయలేదు. ఎందుకు వేయలేదంటే నాకు పోలీసు ఉద్యోగం ఇచ్చింది కాబట్టి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ నేను పోలీసు ఎక్కడో బందోబస్తులో ఎక్కడో ఉండేది. జైపాలరెడ్డికి ఓటు వేసే అవకాశం రాలేదు. నేను 1988లో జైపాలరెడ్డి గారి ఇంటికి వెళ్ళాను. మన గ్రామంలో కొంతమందికి ఆర్టీసీ ఉద్యోగాలు ఇప్పించావు. నాకు ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగం కావాలని నేను పోయిన జైపాలరెడ్డి గారి ఇంటి పోతే ఆయన ఎవరే మాట్లాడారు, అరే ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగము అది ఎప్పుడు ఇచ్చిపోతారు తెలియదా, పోలీసులు పడే పోవాలి మాకు చెప్పాలా. అయితే అప్పటికే సాయంత్రం 6 అయింది, అధికారులు అందుబాటులో లేరు. అయితే మార్నింగ్ అయితే అప్పుడు ఓల్డ్ హెడ్ క్వార్టర్స్ జనరల్ హాల్ లేకుండా అందరం హాల్లో వండుకున్నాం. పడుకుంటే 20 మంది ఉన్నాం. జైపాలరెడ్డి గారి భార్య చిన్నమ్మ లక్ష్మమ్మ చిన్నమ్మ నన్ను హాల్లో వండుకున్నాను చూసి నన్ను అందరినీ పిలిచి లోపల వాళ్ళ ఇంట్లో వండబెట్టుకుంది. ఆనందం అనేది పట్టలే వండుకున్నాం. ఆ రోజు మరుసటి రోజు లేచి టిఫిన్ చేసి ఆయన టేబుల్ మీద పండుకోవడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది, ఉద్యోగం రావడం జరిగింది. అయితే మధ్యలో ఒక సంతోషంగా నాకు ఏం తెలియదు అంటే నేను నల్గొండ జిల్లాలో ఎస్ఐ
చిట్టాల నుంచి మోట్కూరు ట్రాన్స్ఫర్ అయింది నాకు. ఆ మోట్కూరు పొజిషన్ ఉండగానే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జయపాలని చేసిండు. అక్కడ అదే పోలీస్ స్టేషన్ కు నేను ఎస్ఐగా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పోవడం జరిగింది. ప్రెస్ వాళ్ళు అన్నారు మీ జయపాల్ రెడ్డి గారు చేసిందని. అయితే నేను జయపాల్ రెడ్డి మంచిదని పేపర్లో చాలా పెద్దగా రాసి రాయగానే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ పూలమాలలు అవి వచ్చి నాకు వేసి కలిసిపోవడం జరిగింది. అంటే నేను అనుకున్నా నా గురించి కాదు వచ్చింది జయపాల్ రెడ్డి అనుమతితో నాకు వచ్చి కలిసిపోయిందని నేను అనుకున్నాను. అక్కడ నల్గొండ జిల్లాలో కూడా జయపాల్ రెడ్డి అంటే అంత అభిమానం. ఇక తర్వాత ఇక మారుల గ్రామానికి జయపాల్ రెడ్డి ఏం చేస్తుందని అంటాం. మనకు 4 సార్లు ఎమ్మెల్యే చేసాం జయపాల్ రెడ్డి. తర్వాత ఈ 35 సంవత్సరాల నుంచి మనం జయపాల్ పెద్దలు రావడం అనేది చాలా సంతోషకర విషయం. అయితే ముఖ్యంగా ఏంటంటే మారుల మండలంలో పెడతారని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇంత పెద్ద అరేంజ్మెంట్ చేసినందుకు మరి పెద్దలందరికీ చాలా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అయితే 1979లో నేనప్పుడు 6th క్లాస్ 5th క్లాస్ చదువుకునే టైంలో తిరుమల సార్ రెడ్డి నాకు ఎవరు తెలియదు. అంటే ఆయన అనుభవాలు చెప్పాలని చెప్తున్నాను, ఇక్కడ రాజకీయం కాదు. 79లో నేను ఓల్డెన్ పరిస్థితి పోవడం జరిగింది. అప్పుడు నేను 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుతున్నాను. ఒక లెటర్ కావాలి, హాస్టల్ సీట్ కావాలండి. సార్ దగ్గర పోతే సార్ ఇట్లా మన అవుట్ పెళ్లి మాది పెట్టే అనేక ఉంది సార్ అంటే కాబట్టి అని చెప్పేసి కూర్చొని పెట్టుకొని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దానివల్లనే నేను హాస్టల్లో బీసీ హాస్టల్లో సీట్ రావడం జరిగింది. తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నేను గత సంవత్సరం కూడా గత 15 కూడా హాస్టల్లో కూడా నేను హాస్టల్ వాడకంగా టీచర్గా చేయడం జరిగింది. ఆ రోజు హాస్టల్ సీట్ రాకపోతే జయపాల్ లేకపోతే నేను ఈ రోజు హైదరాబాద్ ఉండేవాళ్ళని చెప్పుకోండి. అయితే తర్వాత నేను చిన్నకున్నప్పుడు దాదాపు 73-74 ప్రాంతంలో జయపాల్ రెడ్డి గారు మన ఊరికి వస్తుందంటే మేమందరం కలిసి లైన్లో నిలబడి ఆయనకు స్వాగతం పలుకుతూ ఆ రోజుల్లో అంత పెద్ద ఎమ్మెల్యే వస్తుందని చెప్పేసి మాకంతా తెలుగులో కూడా పెద్దలు ఆ రోజుల్లో రావడం ఎమ్మెల్యే వస్తుందంటే స్కూల్ పిల్లలంతా కలిసి ఆయనకు స్వాగతం పలికిన రోజులు ఉన్నాయి 73-74 ప్రాంతంలో. తర్వాత ఆయన ఈతాగారులకు గౌన్లకు దేవుళ్ళు అనేవాడు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసినాను. నేను చిన్నపిల్ల టైంలో కలముక్తికి మన జయపాల్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఆయన దేవుడు వస్తుందని చెప్పేసి మొక్కుంటూ తాడు చెట్లకు ఆయన ఫోటో పెట్టుకుంటూ పూజించిన రోజులు గీత కార్మికులకు మన గౌరవ సోదరులు అని చెప్పండి. ఎందుకంటే ప్రత్యక్షంగా చూసాను కాబట్టి. ఇంకా ఆయన ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ దేశస్తుడు ఇంగ్లీష్ లో ఉన్నట్టు మాట్లాడే భాష ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళు కూడా డిక్షనరీలు వెతికిన రోజులు ఉన్నాయని చెప్పేసి మరి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఉత్తమ భాగం పెట్టేది మహామేధావి వేదాలు కాదు మహా యువపురుషుడు అని చెప్పేసి మరి చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మాకు చాలా బాధగా ఉంది. జీవితంలో 1969 ఫస్ట్ ఎలక్షన్ నుంచి కూడా అన్నగారికి పూర్తి సహకారం చేసుకుంటూ సహకారం చేసుకుంటూ 2000 వరకు 30 సంవత్సరాలు పూర్తిగా అతనితో ఉండి అతనికి సహకరించుకుంటూ ఆయన చెప్పిన పని చేసుకుంటూ పూర్తిగా మా జీవితాన్ని ఆయన కింద కనబరిచినాం. 2000 తర్వాత నల్లగొండ పోవడంతో కాస్త మాకు సంబంధాలు దూరమైనవి. మహబూబ్ నగర్లో ఉన్నన్ని రోజులు దాదాపు 30 సంవత్సరాలు పూర్తి వేరే ఏ కార్యక్రమాలు చేయకుండా ఆయనతో పనిచేసుకుంటూ ఉండేవాడు. 1972లో మాపై ఎలక్షన్ కేసు ఒకటి చాలా గంభీరంగా పడ్డది. అంటే ఆ కేసులో నేను అన్నగారికి సహకరించి ఆయన పేరు మీద ఉన్న జీపులు కానీ సారాయిలు కానీ పైసలు కానీ అన్నీ నాదే అని ఆయన సంబంధం లేదని చెప్పి కోర్టులో నేను ఒప్పుకున్నాను. నాకు క్రిమినల్ కేసు కూడా నా మీద ఉన్నప్పుడు కలుగుతులో ఆ కేసులో కూడా నాదే అని చెప్పి ఒప్పుకున్నాను. నాదే అని ఆయన సంబంధం లేదు, ఆయన జీపులు
నా పేరు ఉంది, సారా నేనే తీసుకుపోయినా, డబ్బు పట్టుకొని డబ్బులు అవన్నీ పోలీసులో రాత్రి 1 గంటకు నేను మా డాక్టర్ వెంకటరెడ్డి, యాదగిరి రెడ్డి గారు, చెన్నై గారు, యాదగిరి రెడ్డి గారు మేమందరం ఆ దీనిలో మన కొట్టుపల్లి పోలీస్ స్టేషన్లో పట్టుబడి స్టేషన్ చక్కగా కోర్టుకు తీసుకుపోయి మమ్మల్ని లోపల పెట్టేసింది. అలాంటివి కూడా అది అన్నకు సంబంధం లేకుండా, అంటే హైకోర్టులో దాదాపు ఒక 6 నెలలు ఈ కేసు నడిస్తే 6 నెలల్లో కూడా జయపాల్ రెడ్డి గారికి ఈ కేసుతో సంబంధం లేదు, నా జీవు నా సారా నాది అన్ని నాది అని చెప్పి నేను ఒప్పుకొని, ఒకవేళ నాకైతే చేయలేదు కానీ అయినా సరే త్యాగంతో ఆయనకు సహకరించి ఆ కేసును ఆయనకు సంబంధం లేదని కోర్టు డిసైడ్ చేసింది. ఇది రామిరెడ్డికి సంబంధమైంది, మీరు పెట్టే కేసు రామిరెడ్డికి సంబంధం ఒకవేళ అయితే పిల్లల కేసులో రామిరెడ్డి మీద పడుతుంది అని చెప్పి మాకు మాత్రం ఆయనకు సంబంధం లేదని జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ రకంగా సహకరించుకుంటూ ఒక 30 సంవత్సరాలు ఆయన సేవ చేసినందుకు నేను గ్రామ పెద్దలు, మండల నాయకులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జయపాల్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, దయచేసి అందరూ వచ్చిన వాళ్ళు వెనుక సీట్లోనే అన్ని కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. మిత్రులారా, జయపాల్ రెడ్డి గారు ఒక తరానికి, ఒక వ్యవస్థకు, ఒక ఆలోచన విధానానికి ప్రతీక, ద సింబాలిక్ పర్సనాలిటీ. నేను ఈ మధ్యనే 3వ తారీఖు నాడు ఢిల్లీలో వారి సంస్మరణ సభకు అటెండ్ అయ్యాను. వాస్తవంగా నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు, వినడానికి వచ్చింది. నేను జయపాల్ రెడ్డి గారిని వినడము, జయపాల్ రెడ్డి గారిని తెలుసుకోవడము దేశ స్థాయిలో నాకు బాగానే తెలుసు. మన్మోహన్ సింగ్ గారు, వెంకయ్య నాయుడు గారు, మురళీ మనోహర్ జోషి గారు, అట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాట్లాడింది వారి సహచరులు. వారితో ఉన్నటువంటి సాహచర్యం నాకు కూడా రాజకీయాలతో సంబంధం ఉంది కాబట్టి ఒక టీచర్గా, ఒక ప్రొఫెసర్గా చాలా అంశాలకు తెలుసు. కానీ నాకు ఒక ఉత్సుకత్వం ఉంది. జయపాల్ రెడ్డి గారి గురించి వారి గ్రామ ప్రజలు కానీ, వారి ప్రాంత ప్రజలు కానీ ఏం మాట్లాడుకుంటారో, ఏం చెప్తారో వినాలనేటువంటి ఉత్సుకతతో నేను వచ్చాను ఇక్కడికి. ఇందాకనే గౌడ్ సార్ చెప్తున్నాడు, ఈ ప్రాంతంలో వారిని కొందరు దేవుడుగా, అంటే నిజమైన దేవుడు, రాళ్ళ మీద స్తంభాల మీద ఫోటోలు చెక్కించుకునేటువంటి దేవుడు కాదు, ప్రజల మనసులో నిలిగినటువంటి దేవుడుగా వారు ఇక్కడ కొనియాడుతున్నారు. ఇది మనం పెట్టుకున్న సంస్మరణ సభ, కానీ నేనేమంటున్నానంటే ఇది స్ఫూర్తి సభ. ఒక స్ఫూర్తిని తీసుకోవాల్సినటువంటి సభ. ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నిజంగా రాజకీయ నాయకుడిగా, నిజంగా ప్రజాసేవకుడిగా తమను తాను నిరూపించుకోవాలంటే ఒక ఆదర్శం కావాలా. ఆ ఆదర్శం జయపాల్ రెడ్డి గారు. అసలు ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థకు, రాజకీయ నాయకుల ధోరణికి జయపాల్ రెడ్డి గారికి ఏం పోలిక లేదు. అన్నా అనుకున్నా కొంతమందికి జీర్ణించినా జీర్ణించకపోయినా ఇది అక్షర సత్యం. జయపాల్ రెడ్డి గారు విలువలకు కట్టుబడి, విలువలకే కట్టుబడి ఉన్నారు. తను నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నారు.
వారు కాంగ్రెస్ నుంచి స్టార్ట్ అయినా వెళ్ళి మళ్ళీ జనతా పార్టీలో చేరిన మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన జైపాల్ రెడ్డి is జైపాల్ రెడ్డి, ఆల్వేస్ is జైపాల్ రెడ్డి, నెవర్ ఇస్ ఏ కాంగ్రెస్ జైపాల్ రెడ్డి, నెవర్ ఇస్ ఏ జనతా దళ్ జైపాల్ రెడ్డి, ఇది ఆల్వేస్ జైపాల్ రెడ్డి as an ఇండివిజువల్ పర్సనాలిటీ. ఆయన వ్యక్తిత్వం ఎక్కడున్నా కూడా ఆయన వ్యక్తిత్వం ఇందాక సర్పంచ్ గారు గంగయ్య గారు చెప్పినట్టుగా వారి వ్యక్తిత్వం ఎక్కడ కూడా అట్నే వెలుగుతూ వచ్చింది. ఆ వెలుగును అందుకోవాల్సినటువంటి మనమే కాదు, మనం ఇక్కడ కూర్చొని మీరు మాట్లాడుతున్నారు, కొద్దిమంది మీ గ్రామ ప్రజలు ఈ మండలం నుంచి వచ్చినారు మన ఢిల్లీలో. అసలు నిజంగా ఢిల్లీలో జరిగినటువంటి వారి గురించి చెప్పినటువంటి అది ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రాంత ప్రజలంతా విన్నట్టు ఏదంటే మా ఇంకా మీరు ఆల్రెడీ వారు అక్కడి దాకా చేరిననుకుంటున్నారు. కానీ వాళ్ళ మాటల్లో మన్మోహన్ సింగ్ మాటలలో జైపాల్ రెడ్డి ఏంటి, వెంకయ్య నాయుడు గారి మాటలలో జైపాల్ రెడ్డి ఏంటి చేసినప్పుడు నిజంగా ఈ ప్రాంతంలో జైపాల్ రెడ్డి గారి యొక్క ప్రాంతంలో పుట్టిన మనందరికీ కూడా తెలంగాణ బిడ్డల మనందరికీ కూడా మనమందరం అదృష్టవంతులుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. నేనైతే ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ జైపాల్ రెడ్డి. అంటే కొంతమంది అంటున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జైపాల్ రెడ్డి వారసులు అని అంటుంటారు అక్కడక్కడ. జనరల్గా వారసులు అంటే వారి కుటుంబ సభ్యులు అవుతారు, కానీ సాహిత్యాత్మకంగా నన్ను వారసులు అంటుంటే నేను మాత్రం గర్వంగా ఫీల్ అవుతున్నా. మీ అందరికంటే ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పాలిటిక్స్ లో చాలా మంది పెద్ద పెద్ద నాయకులు కూడా జైపాల్ రెడ్డి వారసులు అవుతున్నారు వెంకటస్వామి అని అంటుంటే వాళ్ళ దీవెన నిజంగా కూడా జైపాల్ రెడ్డి గారి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయని నిర్ణయం. నేను 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన. 2014 ముందు నేను ఒక ఉపాధ్యాయుని, నేను ఒక ప్రొఫెసర్ని. నారాయణ గారికి తెలుసు, తెలంగాణ లెక్చరర్ ఫోరం అనేటువంటి ఒక తెలంగాణ ఉద్యమం కోసమే, తెలంగాణ సాధన కోసమే మేము లెక్చరర్స్ ఒక సంఘాన్ని పెట్టుకున్నాం. ఆ సంఘం పేరు తెలంగాణ లెక్చరర్ ఫోరం. జయశంకర్ సార్ మాకు స్ఫూర్తినిచ్చినారు. జయశంకర్ సార్ గారికి జైపాల్ రెడ్డి గారికి పెద్ద సంబంధాలు లేవు, కానీ మేము తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన జైపాల్ రెడ్డి గారికి 3 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసి, సార్ మీరు జయశంకర్ సార్ జయంతి సభకు రావాలా, మీరు ముఖ్య వక్తగా రావాలా అని నేను వారి ఇంటికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు చాలా ఫ్రాంక్గా చెప్పినారు, నాకు తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ పేరు విన్నా కానీ నాకు పూర్తి వివరాలు తెలియదు వెంకటస్వామి గారు. నేను రావాలంటే నాకు కొంత సమాచారం కావాలి. అప్పుడు నేను షేర్ చేసుకోవడం, కొంత బుక్కులలో ఉన్నది కూడా ఇవ్వడం వారికి ఇవ్వడం జరిగింది. వారు సభకు వచ్చి మాట్లాడిన తీరు చూస్తే జయశంకర్ గారితో సాక్షులుగా పనిచేసిన ప్రొఫెసర్ శ్రీధర్ స్వామి గారి కంటే ఎక్కువ జైపాల్ రెడ్డి గారు వారి వివరాలు చెప్పినారు, వారి యొక్క విశిష్టం చెప్పినారు, వారి యొక్క కమిట్మెంట్ చెప్పినారు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ జైపాల్ రెడ్డి. అంటే ఒక అంశాన్ని మాట్లాడాలనుకున్నప్పుడు, ఒక విషయాన్ని తెలియాలనుకున్నప్పుడు, లేదా ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి ఒక అంశం వచ్చినప్పుడు, ఇందాక నేను చెప్పినాను, ఈ దేశంలో ఇవాళ మోడీనే రిలయన్స్ చేతిలో అంబానీ చేతిలో వెళ్ళిపోయినటువంటి అపవాదం మనకు కనిపిస్తుంది. కానీ ఆ అంబానీలను అడ్డు నిలబడి ధీటుగా నిలబడేటువంటి తెలంగాణ బిడ్డ మాడుగుల బిడ్డ జైపాల్ రెడ్డి గారు అనే విషయం గుర్తు చేస్తున్నాను. అదొక ఎగ్జాంపుల్ కాదు ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన యొక్క నిజాయితీకి, ఆయన యొక్క మత్సరైనటువంటి రాజకీయ జీవితానికి. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇక్కడ చాలా మంది యువకులు కూడా వచ్చినారు, రాజకీయ నాయకులు కూడా వచ్చినారు, నాతో సహా నన్ను కూడా మరొక సందర్భంలో అన్నారు. నేను ఎమ్మెల్యేగా నేను సీట్ నాకు మేడం సోనియా గాంధీ గారు మరీ కాల్ చేసి తెలంగాణ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కొందరు తీయాలనే ఉద్దేశంతో 3 సీట్లు ఇచ్చింది. దాంట్లో నేను పని అతనికి డయాగ్రామ్ కూడా అదే గజల కాంతి ముఖం లాస్ట్ మినిట్లో ఇచ్చినారు. దాంట్లో జగ్గారెడ్డి గారి యొక్క ప్రపోజల్ కూడా ఉన్నది, జానారెడ్డి గారి ప్రపోజల్ కూడా ఉన్నది, కోదండరామరెడ్డి గారు కూడా దాన్ని ప్రపోజ్ చేసింది. కానీ ప్రత్యేకంగా మేడం నన్ను ఎంచుకోవడానికి కారణం నిజంగా కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నేను భారత కాంగ్రెస్ కాదండి, ఇక్కడ అంతా చాలా మంది కాంగ్రెస్ తో ఐఎమ్ నాట్ ఏ భారత కాంగ్రెస్.
వాళ్ళ సిద్ధాంతాలకు సంబంధించి జైపాల్ రెడ్డి గారు ఎట్లయితే విభేదించగలిగినారో అలా విభేదించగలిగే శక్తి నాకున్నది. నేను కేసీఆర్ గారితో అత్యంత హై స్థాయిలో పనిచేసిన, కానీ యాక్టివిటీ వచ్చే సమయానికి ఏదైతే విభేదం వచ్చిందో ఆ విభేదించగలిగిన. సో అక్కడ ఎవరు గుర్తొస్తారంటే ఒక సిద్ధాంతికంగా కట్టుబడి ఉండి వాళ్ళ సమస్యను కూడా ఎదిరించాలా, సవ్యస్థగా ఆధిపత్యాన్ని కూడా ఎదిరించాల్సిన పరిస్థితి వస్తే, సిద్ధాంతానికే ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి పేరు సోమిని జైపాల్ రెడ్డి గారిదే. వారి యొక్క ఆదర్శాన్ని తీసుకొని నన్ను అన్నారైనా నేను పార్టీలో చేరిన రోజు ప్రొఫెసర్ యువర్ అసెట్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఒక అసెట్ అవుతావని చెప్పినారు. డెఫినెట్ గా వారి యొక్క ఆశీర్వాదం నిజంగా నిజమైంది. నేను ఇలా చాలా విషయాలలో నన్ను అధిష్టానం కాన్ఫిడెన్స్ తీసుకోవడానికి కారణము జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి. అట్లాంటి జైపాల్ రెడ్డి గారినే మన తెలంగాణ రాజకీయ నాయకులను తయారయ్యాం, కానీ ఇంకొక రకంగా కావద్దని జైపాల్ రెడ్డి గారి యొక్క ఆశ వారి పేరు మన మధ్య. అందుకే నేను ఏమంటున్నానంటే ఇది సంస్మరణగా కేవలం సంస్మరించుకోవడం కాదు, వారి స్ఫూర్తిని తీసుకొని జైపాల్ రెడ్డి స్ఫూర్తి సభగా తరతరాలకు స్ఫూర్తిని అందించి జైపాల్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆదర్శాన్ని, వారు చెప్పినటువంటి ఆదర్శాలను మనము అన్ని రంగాలలో పెట్టినప్పుడు మాత్రమే వారికి నిజమైనటువంటి సంస్మరణ, నిజమైనటువంటి శ్రద్ధాంజలి అవుతుందని ఆ రకంగా నేనైతే ముందు వరుసలో నిలబడతా. మనం అందరం కూడా వరుసలో నిలబడి వారికి ఘనమైన నివాళిని అర్పించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు వ్యక్తం ముగిస్తాను. అమర్ హై జైపాల్ రెడ్డి, అమర్ హై జైపాల్ రెడ్డి, అమర్ హై జైపాల్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఎప్పుడు కలిసినా ఆయన కొట్టి మాట్లాడేది, ఆయన కొట్టి మాట్లాడే అలవాటు ఉన్నది. అతని జ్ఞాపకం ఉండడానికో ఆయన జ్ఞాపకం ఉండడానికో మన జ్ఞాపకం ఉండడానికి తెలియదు. కానీ అయితే కొట్టినటువంటి దాంట్లో ఒక ఆప్యాయత కూడా ఉండేది ఆయన. ఇంకోటి రాజకీయాల్లో కొత్త భాషను చెప్పినటువంటి జ్ఞాపకం నాకు ఉన్నది. ఏంటి అంటే మనమంతా దుష్ట రక్షణ శిష్ట శిక్షణ చేస్తున్నావా అని. అది ఇప్పటికీ నాకు జ్ఞాపకం మనసులో. ఇట్లా చేసిన రాజకీయ వైద్యం అని చెప్పేసి అయితే ఈ సందర్భంగా నేను ఉపన్యాసాలు చేయడానికి రాలేదు. కాకపోతే నా చిన్న కవిత మీ ముందు ఉంచాలని అనుకున్నాను. జైపాల్ కాకకి జోహార్. మాడుగుల గ్రామ మణిహారం జైపాల్ కాకకి జోహార్. కారు కథ ఎలా ఉన్నా కాకను తీరిన వారిని కథనంలో ఓడించిన కాక. కాతో ఎక్కువ వస్తుంటాయి. వాక్కుతో, రాజకీయ వేదతో, క్రమశిక్షణతో, కసితో కలబోసిన కాక. లక్ష్మీపతిగా జనించిన కాక. లక్ష్మీపతిగా డబ్బులు. లక్ష్మీపతిగా జనించిన కాక లక్ష్మీపతిగా కన్ను మూసింది. అంటే లక్ష్మించిందన్న. కలువల పూర్తిలో రాజకీయ క్రీడతో కరవాలములు చూసి కాక. కారణ జన్ముడో నీవు. కాంగ్రెస్లో పలు నాయకులకు కథానాయకుడు డైరెక్షన్ ఇచ్చేది. జనతా ప్రపంచంలో హస్తిన టికెట్. కేంద్ర మంత్రి వైద్యులు. మంత్రి అయినలేని శ్రమతంత్రాన్ని వదలలేదు. తాను భక్తుడు కానున్న కాక అతనికి ఎందరో భక్తులు. తను భక్తుడు కానున్న భక్తులు ఎందరో. మతం కన్నా ప్రజాహితం గొప్పదన్న కాక నాస్తికుడు కాక. మతం కన్నా ప్రజాహితం గొప్పదన్నాడు నాస్తికుడు కాక. పలు రకాల మంత్రి పదవులు అలవోకగా నిర్వహించి శివమెత్తిన తెలంగాణ శిగలో గులాబీ పువ్వుంచిన కాక. పరోక్షంగా మనకి ఢిల్లీ నుండి గల్లీ వరకు వ్యాపించిన ఈ కీర్తి ఏమని స్థితి నీకు ఇదే నా శ్రద్ధాంజలి. ధన్యవాదాలు. సంతాప సభకు ముఖ్య అధ్యక్ష వహించిన
పెద్దలు జయపాల్ సార్ గారికి, అదేవిధంగా కిషన్ సార్ గారికి, మరి నా వేదికపై ఉన్నవారికి, వేదిక ముందున్న వారికి పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేస్తూ, జయపాల్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే అయిన కలవృత్తిలో నాకు ఓటకు రాలేనప్పుడు జయపాల్ రెడ్డికి నేను ఓటు వేయలేదు. తర్వాత ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, కానీ నా ఓటు మాత్రం జయపాల్ రెడ్డికి వేయలేదు. నాకు అప్పుడు ఓటు వేయడానికి. కానీ స్థానిక ఎన్నికల్లో మేము ఒకసారి ఆర్కే నారాయణ జడ్పీటీసీ నిలబడ్డప్పుడు నేను కూడా జడ్పీటీసీకి నామినేషన్ వేసిన మహిళల వేస్తే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆయన సీనియర్ నాయకులు నువ్వు తిరగాలి వద్దురా బాబు నువ్వు వద్దని ఆమోదంలో ఓటు పెట్టినప్పుడు పెద్దలు జయపాల్ రెడ్డి నన్ను చంద్రబాబు పెళ్లి డాక్టర్ నరసింహను పిలిచి ఏమిటి తప్పనిచ్చి నీకు అన్నో ఇంకా ముందులో వహిస్తుందిరా, నువ్వు ఇప్పుడెప్పుడు తొందరపడుతున్నావంటే నేను ఒకటే అన్నా, సార్ నాకు అవకాశం వచ్చే వరకు మళ్ళీ నేను ఆనగంటి నారాయణ సార్ అన్నా. అంటే మళ్ళీ 20 సంవత్సరాలకు అవకాశం వస్తుంది. నాకు 20 ఏళ్ళు పోయి మళ్ళీ 20 ఏళ్ళకి వచ్చే వరకు నేను 50 ఏళ్ళు అవుతాను. అప్పుడు ముసలి సార్ అంటే అదే మా తెలుగులో కానీ ఒకరికి రావాల్సింది. కాబట్టి ఆయన చిన్న నెంబర్లు 2 సార్లు సార్ తోటి డైరెక్టర్ 2 సార్లు అయినా. కానీ ఇప్పుడు నేను సర్పంచ్ అయినా నేను ఆయనకు కృతజ్ఞత, నేను ఆయన జడ్పీటీసీగా ఇవ్వకుండా కానీ సర్పంచ్ అయినా అని కృతజ్ఞత తెలుపురాలనుకుంటే ఇలా మన ముందర లేడు. కాబట్టి నేను చాలా బాధపడుతూ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. శ్రీ జయపాల్ రెడ్డి గారి సంవత్సరం సభకు చేసినటువంటి ఆయన అభిమానులకు, ఆత్మీయులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈ జయపాల్ రెడ్డి గారిని గురించి మాట్లాడాలంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న మరి మల్లు రవి గారికి అదేవిధంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి కల్వకుర్తి పాలమూరు జిల్లా ముఖ్యమంత్రి జయపాల్ రెడ్డి గారికి మొదలు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనవి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రం వల్ల దేశం వల్ల గుర్తుపెట్టుకునే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీ రామారావు, ఇంతకుముందు మనం ఎక్కడ పోయినా మద్రాసి అనేది ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు గారు పేరు తెచ్చారు. మన యొక్క కల్వకుర్తి పాలమూరు జిల్లాకు, మాడుగులకు ఎక్కడ దేశం వల్ల ఎక్కడ పోయినా మీది ఎక్కడ అంటే మాది మాడుగుల కల్వకుర్తి అంటే జయపాల్ రెడ్డి అని. దేశం మొత్తం వల్ల కూడా మన యొక్క ప్రాంతం పేరు నిలబెట్టినటువంటి వ్యక్తి. వారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి వారి శ్రేయోభిలాషులకు అందరికీ వారి యొక్క ఏదైతే ఆశయాలు ఉన్నావో వాటిని కొనసాగించడానికి అందరం అవినీతి లేకుండా ఛాయాశక్తిలో ప్రయత్నం చేయగలని మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరి జయపాల్ రెడ్డి గారి సంస్కరణ సభ కార్యక్రమ సభాధ్యక్షులు, మాజీ ప్రజా పరిషత్ అధ్యక్షులు సోదరి రామరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీచంద్రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆలంపూర్ సంపత్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు, మరి కసిరెడ్డి నారాయణరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కూడా రావడం, ఇతర కార్యక్రమాలకు వెళ్ళిపోయారు. వారు కూడా మరి ఈ కార్యక్రమానికి ఈ సంస్కరణ సభకు వచ్చేసినటువంటి జయపాల్ రెడ్డి గారి అభిమానులు, ఆత్మీయులు, మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జయపాల్ రెడ్డి గారి జీవితం తెరిచిన పుస్తకం మీకు అందరికీ తెలుసు. జయపాల్ రెడ్డి గారు ఒక కల్వకుర్తి నియోజకవర్గానికే కాకుండా భారతదేశానికి కేంద్ర మంత్రిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, కల్వకుర్తి శాసనసభ్యుడిగా మరి ఎంతో సేవ చేసిన విషయాలను
చెప్పడం జరిగింది. మరి నేను ఎక్కువగా చెప్పకుండా జయపాల్ రెడ్డి గారి గురించి నాకు 73-74 సంవత్సరంలో నేను 7వ తరగతి చదువుకున్న రోజుల్లో అప్పుడు వారు స్థానికంగా శాసనసభ్యులుగా ఉన్న సందర్భంలో నాకు తెలుసు. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఉంటూ మేమందరం కూడా వారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా నేనైతే వారి నుంచి ఒక 2 విషయాలు నేర్చుకున్నా. ప్రజలకు సేవ చేయడం, వచ్చిన వారికి పని గురించి వచ్చిన వారికి మర్యాద ఇచ్చి వారి పని చేయించి పంపే విధంగా నేర్చుకున్నా. అదేవిధంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా వారిని ఆదరించి వారికి తోచిన సహాయం చేసే విధంగా వారి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా వారు దేశానికి చేసిన సేవలు చాలా మంది చెప్పారు. ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఇక్కడ మాట్లాడిన చాలా పెద్దలు చెప్పారు. నేను అవన్నీ చెప్పకుండా ముఖ్యంగా వారు కేంద్ర మంత్రిగా ఉన్న రోజుల్లో వారు పుట్టిన గడ్డైనటువంటి మాడుగుల మండలానికి, మాడుగుల గ్రామానికి చాలా సేవ చేశారు. మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో పక్కన ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది పడి ఎన్నో పోరాటాలు చేస్తున్న సందర్భంలో మరి అక్కడ ఎంతో మంది ఉద్యమాలు చేసినప్పుడు కూడా మరి మానవులకు మీరు సేవ చేస్తున్నప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఉంటాయి, సొంత గ్రామానికి చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పినప్పుడు సార్ మీరు సొంత గ్రామానికి చేసే ఎవరు ఇబ్బందులు ఉండవు, తప్పకుండా సొంత మండలానికి, సొంత నియోజకవర్గానికి మీకు రాజకీయ జన్మనిచ్చిన కల్వకుర్తి నియోజకవర్గానికి సేవ చేసినప్పుడే మీ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని చెప్పినప్పుడు ఆఖరి 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్తున్నారు కాబట్టి నేను ఇప్పుడే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేసి కృష్ణా తాగునీళ్ళ విషయం మీద మాట్లాడతానని చెప్పి మా ముందే స్థానిక శాసనసభ్యులు కృష్ణారెడ్డి ముందే మా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి మాటలకు రావాల్సిందిగా డేట్ ఫిక్స్ చేసి వారితో శంకుస్థాపన చేయించి 14 నెలలుగా నీళ్లు దాపిన విషయం మాడల మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా బలమైన సందర్భంగా బయలుదేరుతా ఉన్నారు. మరి నేను చిన్నగా విషయం చెప్తా. నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు వారి శాసనసభ్యుగా ఉండి అసెంబ్లీలో అప్పుడు వెంకయ్య నాయుడు మరి జయపాల్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ఆ రోజుల్లో కూడా మరి వివిధ కుంభకోణాలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని గడగడలు ఆడించి మరి అదేవిధంగా పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష హోదాను, అధికార పక్ష హోదాను కూడా సమర్థవంతంగా నిర్వహించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉత్తమ పార్లమెంటేరియన్ అంటే ఆశామాసి రాదు, ఏదో ప్రజలు చేస్తూ రాదు, ఏదో ఉత్తమ టీచర్ అవ్వడం లేకపోతే ఉత్తమ ఆఫీసర్ అధికారులుగా రాదు. వారి యుక్తి ప్రయుక్తలు చాలా సర్వే చేసి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఆ రోజు మన జయపాల్ రెడ్డికి జరిగిందంటే మన మాడుగుల మండల ప్రజలు గర్వించదగిన విషయంగా నేను చెప్తా ఉన్నాను. వారి గురించి చెప్పకుండా వారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో ఉన్న మనమందరం, ప్రజాసేవలో ఉన్న మనమందరం కూడా ప్రజాసేవకి అంకితమై మరి ప్రజాసేవలో రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా ప్రజలకు పనిచేసే విధంగా మరి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒక్కసారి అమర హై జయపాల్ రెడ్డి, అమర హై జయపాల్ రెడ్డి. ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం సార్. మరి సారు అభిమానులకు, సారు ఇంత పెద్ద సైన్యాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులందరికీ, ఈ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్య అతిథులుగా ఈ రాష్ట్రాన్ని మనకు ఇచ్చింది సార్. మరి నేను వచ్చింది తెలిసే పట్ల మాట్లాడుకోబోతు పెద్ద పెద్ద సార్లు వచ్చిన వాళ్ళు ఎట్లయినా మరి ఈ రాష్ట్రానికి ప్రజలకు ధైర్యాన్ని తేల్చేస్తామని వ్యక్తులు కూడా ఈ మండలానికి రావడం జరిగింది. మనం పెద్ద దిక్కు కోల్పోయినాం, మరి ఇంకో పెద్ద దిక్కు గడవదు కాబట్టి మరి
ఉంటా. నేను ఒక రజకుని, రజక కులానికి చెందినటువంటి వ్యక్తిని. మరి అవకాశం నాకు కలిగించిండు రామరెడ్డి గారు అంటే కీర్తి చేసిన పెద్దలు జైపాల్ రెడ్డి గారి శిష్యులు, ఇబ్రాహిం ప్రతాప్ రెడ్డి గారి శిష్యులు నేను. అయినప్పటికీ మరి కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు మా సారు అరే మన సంతానం ఒక పొలం అని చెప్పి నన్ను నమ్ముకొని పోయాడు. మా సారు అక్కడ నమ్ముకొని పోయాడు. ఎందుకు సార్ నేను చేంజ్ చేస్తాను, నా లీడర్ నా జెండా పడేటోని చేయి పట్టుకోనే కదా, నువ్వు నాకు లీడరు సార్ పెడసాగం కదా, నువ్వు రారా, నువ్వు ఇంకా చాలా గొప్ప రారా అని చెప్పి రారా నమ్ముకొని పోయాడు మా గురువు, మా రాజకీయ గురువు ప్రతాప్ రెడ్డి గారు. తోకపోయిన తర్వాత అందరినీ పరిచయం చేయించాడు. మా అన్నయ్య వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, రామరెడ్డి గారు, మేము 11 మంది కోల్పోయిండు. 11 మందికి అక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రలోను గౌరవం ఇచ్చారు. గౌరవం ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నాను బియ్యాలే పోస్తే మేము చూడడం మా పిల్లలు పోలే ఇది సార్ ముఖ్యమంత్రి అయినాక పోతాం. మరి అయినాక ఒకటే సపోర్ట్ అయినాక మరి రామరెడ్డి సాబ్ ఏమో సార్ శ్రీరామచంద్రుడు ఆయనకి అలవాటు లేదు, మా కన్యామంత్రులు అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. శాసనసభ అమ్మా జైపాల్ యాదవ్ గారు వచ్చారు. అమ్మా స్వాగతం సుస్వాగతం. నేను 2 రోజులు నేను అమ్మ చేయకుండా తిన్నాక ఎక్కువ అని చెప్పాడు ఆయన. నాకు యాదగుంది, ఎందుకంటే కడుపు తిన్నో మర్చిపోడు, ఇబ్బందుల్లో మర్చిపోడు. కాబట్టి ఆ రోజు నుంచి ఇక సార్ శిష్యుడిగా ఎక్కడ ఉన్నా ఏ పనులు ఉన్నా ఏమున్నా మరి సాగు చేయాలి తిరిగి ఈ మండలంలో ఈ మండల ప్రజలు గుర్తించి నన్ను డెప్యూటీ చేసిండు. సార్ని ఏమన్నా కూడా నేను మర్చిపోను. మరి అందరికీ కూడా సరే తప్ప మాట్లాడిన క్షమించండి. ఈ మండల ప్రజలకు సార్ అభిమానులకు అందరూ కూడా పేరు పేరున ముఖ్యంగా ముఖ్య అతిథులు వచ్చిన వాళ్ళకు అందరూ కూడా మరి మా ఆచార్య గారికి, చలవంశం రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి, మరి సంపత్ కుమార్ అన్న గారికి అందరికీ పేరు పేరున రేవంత్ రెడ్డి గారి సాబ్కు మరి అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాయా ఈ రాష్ట్రాన్ని. ఎందుకంటే ప్రతి ఒక్కరిని వెయ్యి కళ్ళతో చూసాను నేను మాట్లాడితే. ఇంకొక మాట ఏమంటామంటే ఈ దాసోహం పెట్టే పిల్లలు దాసోహం లేవు. మరి అమ్మ మీడియా కూడా ఆ రకంగా తయారయ్యారని వేదికపై మొక్కుకుంటూ నాకు ఈ అవకాశం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. గారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మరి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా నేను 88లో గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్న నాటి నుంచి వారి శిష్యుడిగా మరి గత 32 సంవత్సరాలు మరి ఆమరగల్ మండలంలో అభివృద్ధి విషయంలో కానీ మరి ఇక్కడ ఏ కార్యక్రమాలకైనా మాకు అన్ని పనులకు సహాయ సహకారం అందించి మరి వారి శిష్యుడిగా నేను 32 సంవత్సరాలు వారి రాజకీయ జీవితంలో ముందుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బ్రతికే ఉండు ఆయన ఆశయాలను బ్రతికే ఉండవని మీ అందరికీ నేను ముఖ్యంగా మనం చేసుకుంటున్నాను. నాకు సొంత గ్రామం మాడుల గ్రామం కాబట్టి ఆ సారు నాకు 75లో పరిచయం అయిన తర్వాత నేను ఏ పదవి లేకున్నా నాకు ఆ సాధించిన మర్యాద చాలా గొప్పది. కాబట్టి నేను ఈరోజు సార్ ముందు మాట్లాడలేకపోతున్నాను. నాకు ఇచ్చిన విలువలను కూడా ఈరోజు కోల్పోయాను. నాకు పూర్ణ అవార్డు సార్ చెప్తే అవార్డు ప్రోగ్రాంకు నేను అడిగిన క్షణంలోనే ఒప్పుకొని నా ప్రోగ్రాంకి వచ్చి 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆ ప్రోగ్రాం చేసింది. కాబట్టి నేను అక్కడికి ఇంకో ఉన్నాను. కాబట్టి నేను ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను.
పిలువగానే వచ్చేసిన అతిథులకు, అదేవిధంగా వివిధ కలవకుర్తి మండలం నుండి వచ్చిన మిగతా అతిథులందరికీ, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మా మండలంలో నుండి ప్రతి గ్రామం నుండి వచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జైపాల్ రెడ్డి గారి ఆత్మ ఇవాళ మరి శాంతిస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సుదీర్ఘ మరి ఆయన రాజకీయ జీవితంలో సిద్ధాంతాలు చెప్పడము చాలా ఈజీ, కానీ సిద్ధాంతాలను ఆచరించడము చాలా కష్టం. ఆయన గత 50 సంవత్సరాల రాజకీయ 69 నుండి ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా మరి రాజకీయంగా ప్రతి ఒక్కరిని అందరినీ ప్రేమిస్తూ మరి అందరినీ కలుపుకొని పోతూ ఒక ఆజాత శత్రువుగా నిలబడ్డాడు. వారికి అన్ని పార్టీల వాళ్ళు సహకరిస్తున్నందుకు ఇదే నిదర్శనం. కాబట్టి అందరి ఆయన యొక్క ఆత్మ శాంతించాలని, అదేవిధంగా మా యొక్క వదిన గారు జైపాల్ రెడ్డి గారి సతీమణి నరసింహమ్మ గారు కూడా గత 50 సంవత్సరాల నుండి కూడా ఈ రాజకీయంలో అతనికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి అందరి కార్యకర్తల మరణ వంతు మరి మా కుటుంబాన్ని కూడా అందరినీ ప్రేమిస్తూ ఇప్పటి వరకు కూడా ఆమె మరి ఎంతో ఓపికతో ఎంతో రాజకీయంగా మరి మనం చూస్తున్నాం. మరి చిన్న దానికి తీసుకునే వాళ్ళు, కాబట్టి ఆమె కూడా మనం అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి జైపాల్ రెడ్డి గారి ఆత్మ సంతోషించాలి. ముఖ్యంగా మరి డెవలప్మెంట్ ఒకటే కాదు, డెవలప్మెంట్లో మరి ఈ గ్రామానికి కానీ, మండలానికి కానీ, అదేవిధంగా తాలూకాకు కానీ, మరి జిల్లాకు కానీ, మరి భారతదేశానికి కానీ ఎంతో మరి సేవ చేసిన వ్యక్తిగా వారిని మనం అందరం కూడా చిరస్థాయిగా మనము నిలబెట్టుకోవాలని, వారి ఆశయాలను మరి ఇప్పుడు కొత్తగా మరి మన కొత్త సర్పంచులు వచ్చినారు, కొత్త ఎంపీటీసీలు వచ్చినారు, మరి వాళ్ళందరూ కూడా మరి అతనికి సన్నిహితంగా తెలియకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా సన్నిహితంగా మరి అతను గుర్తుపెట్టకపోవచ్చు, మీరు కూడా అతన్ని ప్రత్యక్షంగా కలవలేకపోవచ్చు. వాళ్ళందరూ కూడా అతని యొక్క సిద్ధాంతాలను, అతని యొక్క మరి రాజకీయ విలువలను మరి అందరూ కూడా కాపాడాలని చెప్పి, అదే అతనికి ఘనమైన నివాళి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ యొక్క జైపాల్ రెడ్డి గారి శిష్యగణంలో మరి ఒకరుగా ఉండి అతను వేరే పార్టీ వారైనా కూడా అతన్ని మరి ప్రేమించే వ్యక్తి మరి ఆచార్య గారు కూడా మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నేను ముగిస్తున్నాను.